అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మన శ్రీ విష్ణు గారిది సింగిల్ మూవీ ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. మరి ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే అయితే రిలీజ్ అయిందని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ టీజర్ కానివ్వండి లేదంటే ట్రైలర్ కానివ్వండి ప్రతి ఒక్కరిని చాలా బాగా ఇంప్రెస్ చేశాయి. అండ్ శ్రీ విష్ణు గారి గురించి కొత్త మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. తన గురించి కానివ్వండి లేదంటే తన మూవీస్ గురించి కానివ్వండి సెన్సార్ వాళ్ళకి దొరకకుండా భలే మ్యాజిక్ చేశారని చెప్పేసి చెప్పచ్చు. మరి అవన్నీ కాదు, అసలు ఈ మూవీ బాగుందా లేదా, మరి శ్రీ విష్ణు గారు మళ్ళీ మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే ఇప్పటికే మీలో చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి అలాంటి డౌట్స్ వచ్చిన వాళ్ళు ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మరి మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మన సింగిల్ విజయ్ పూర్వాని హరిణిని కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా అయితే మన విజయ్ ని లవ్ చేయడం అయితే జరుగుతుంది. మన విజయ్ కూడా అయితే లవ్ చేస్తాడు. మరి ఆ తర్వాత మన సింగిల్ విజయ్ మింగిల్ అయ్యాడా లేదా, లవ్ లో పడ్డాక ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, మరి వాళ్ళిద్దరిని ఎలా కలిసాడు, మరి వాళ్ళిద్దరితో లవ్ లో పడ్డాడా లేదా, అసలు ఎలా పడ్డాడా అని చెప్పేసి అంతా మీరు థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అండ్ మన శ్రీ విష్ణు గారు నిజంగానే మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టయితే ఎక్కడ కూడా అయితే మనల్ని అసలు డిసప్పాయింట్ అయితే అస్సలు చేయరు. అండ్ మన శ్రీ విష్ణు గారితో పాటు వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కానివ్వండి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కామెడీ ఉంటుంది మూవీలో మోస్ట్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పేసి చెప్పచ్చు ఈ మూవీలో. అండ్ డెఫినెట్ గా మన శ్రీ విష్ణు గారు డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. హీరోయిన్స్ కూడా అయితే ఈ మూవీలో చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కూడా అయితే మూవీలో బాగానే ఉన్నాయి. అండ్ కామెడీ గురించి ఈ మూవీకి మెయిన్లీ చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే మూవీలో మొత్తం కామెడీ ఉంటుంది. అండ్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు అసలు అయితే ఈ మూవీని అయితే మిస్ అవ్వకండి. డెఫినెట్ గా థియేటర్ లో వెళ్ళి అయితే చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది మూవీ. అండ్ మీలో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎంజాయ్ కూడా అయితే చేస్తారు. అండ్ ప్రతిసారి మనకు శ్రీ విష్ణు గారిది ఆ డైలాగ్స్ అయితే ఉంటాయి కదా, డెఫినెట్ గా వాటిని కూడా అయితే మీరైతే ఈ మూవీలో అయితే చూస్తారు. వాటితో డెఫినెట్ గా మీరైతే ప్రతి ఒక్కరు ఎంజాయ్ కూడా అయితే చేస్తారు. అండ్ చాలా మూవీ రిఫరెన్స్ డైలాగ్స్ కూడా అయితే ఉంటాయి, అవి కూడా అయితే ఈ మూవీలో చాలా బాగా పేలాయని చెప్పేసి చెప్పచ్చు. అండ్ ఈసారి ఈ మూవీలో ఎమోషన్స్ ని కూడా అయితే చాలా బాగానే వర్కౌట్ చేస్తారని చెప్పేసి చెప్పచ్చు. ఎమోషన్ సీన్స్ కూడా అయితే చాలా బాగుంటాయి మూవీలో. అండ్ డెఫినెట్ గా అది వర్కౌట్ కూడా అయితే అయ్యాయి. అండ్ మూవీలో డెఫినెట్ గా ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అని చెప్పేసి చెప్పచ్చు. తను మూవీలో డెలివరీ చేసే ఆ డైలాగ్స్ కానివ్వండి తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి నిజంగా నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తాయి మూవీలో మనకు చూస్తున్నంత సేపు. అండ్ డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరికి అన్ని నచ్చుతాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే సీక్వెన్స్ కూడా హీరో హీరోయిన్స్ మధ్యలో ఉండే సీక్వెన్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ డెఫినెట్ గా మూవీ అయితే ప్రతి ఒక్కరికి అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అయితే మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి ఎలా అనిపించిందో అని చెప్పేసి. అండ్ మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్స్ మూవీస్ కి పెద్దగా చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. పైగా అందులో మన శ్రీ విష్ణు గారి మూవీ ఇంకేదైనా మనం వెతుకుతామా, డెఫినెట్ గా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే పనిగా పెట్టుకొని మూవీలో దిగుతారు. అండ్ డెఫినెట్ గా ఈ మూవీలో అదే చేశారు, అదే వర్కౌట్ కూడా అయితే అయింది. డెఫినెట్ గా మన అందరికి మూవీ కూడా అయితే నచ్చుతుంది. మరి ఇంతవరకు మన వీడియోని ఎవరైనా చూస్తూ కూడా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ మూవీ కంటెంట్స్ తో రివ్యూస్ తో మనమైతే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.